ఫ్రెండ్స్ పీరియడ్ అయితే చూసారా, ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ 2 days బ్యాక్ పంపించినారు ఈ సాంగ్, ఈ బీజిఎం అనేది. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గర్ల్స్ ఫొటోస్ పెట్టుకొని చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ పంపాలని మీకు లొకేషన్ ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ షాన్ బుక్ పంపించండి, నేను చేస్తాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రో దాంట్లోకి వచ్చేసి బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకొని ఇలా 3 groups ఉంటాయి. లైక్ 3 groups అనేది ఇలా గ్రూప్ 1 క్లిక్ చేసి ఈ గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ సైన్ వచ్చేసి మీరు వచ్చేసి మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రెక్టాంగిల్ షేప్ కింద అయితే ఇలా పెట్టేసుకోండి. కింద ఇమేజ్ కొని ఎఫెక్ట్స్ అనేది క్యాప్చర్ చేసుకొని ఇమేజ్ అనేది యాడ్ చేసేసి ఆ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసేయండి. ఇలా ఇమేజ్ అనేది ఇక్కడ దగ్గర లాస్ట్ బిగ్ మా దగ్గరకు అయితే యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి సైజ్ అనేది కొంచెం తక్కువ చేసుకోండి. ఇలా సైజ్ తక్కువ చేసుకొని ఫేస్ కనిపించేలా పెట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది ఫేస్ అనేది. ఇలా మళ్ళీ గ్రూప్ 2 మీద క్లిక్ చేసి సేమ్ హ్యాష్ టూగా ఇమేజ్ అయితే యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి రెక్టాంగిల్ షేప్ కింద అయితే పెట్టేసుకొని ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని ఈ ఇమేజ్ ఉండే ఎఫెక్ట్స్ అనేవి కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేసేసేయండి. ఒక్కసారి కాపీ చేసుకున్న తర్వాత ఇలా ఎన్ని ఎఫెక్ట్స్ కానీ ఇలా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి కాపీ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ 3 మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇలా గ్రూప్ 3 మీద క్లిక్ చేసి షెడ్యూల్ గ్రూప్ దగ్గర వచ్చి మళ్ళీ ఫస్ట్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో అయితే యాడ్ చేసి రెక్టాంగిల్ షేప్ కింద అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసేసి ఈ ఫోటో డిలీట్ చేసేసి ఈ ఫోటోకి అనేది పేస్ట్ చేసేసేయండి. టైల్స్ అనేది ఇలా యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసింది. గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గినావా లేదు కొంచెం అడ్జస్ట్మెంట్ చూసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. 3.30 millisecond దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేసేసి 3 dots నుంచి ప్రీ కంపోజిషన్ అయితే ఇష్టం రూమ్ చేసుకొని ఆ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా మళ్ళీ ఫొటోస్ యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టం ట్రిమ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే లాస్ట్ మీకు మా దగ్గరకు అయితే యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఇష్టం ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టం ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టం ట్రిమ్ చేసుకోండి. ఇలా ఇష్టం ట్రిమ్ చేసుకోండి. ఇలాంటి ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి ఇలా బిగ్ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇమేజ్ ఉంటుంది. సింగిల్ ఇమేజ్ క్లిక్ చేసుకుని బాగుంటుంది. సెలెక్ట్ వెళ్ళి కే యానిమేషన్లో లేదా కొంచెం క్లిక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఫిట్లోకి వెళ్ళి 3 dots మీద తీసుకొని కాపీ చేసుకునండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ 3.30 millisecond దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి లాస్ట్ బిగ్ మార్ దగ్గరికి అయితే పేస్ట్ చేసేసేయండి. నేను ఎలా పేస్ట్ చేస్తున్నానో మీరు కానీ అలాగే సేమ్ టు యాక్టివ్గా ఇలా పర్ఫెక్ట్గా పేస్ట్ చేసేసేయండి. ఇలా అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే ఇలా లాస్ట్ బిగ్ మార్ దగ్గరికి అయితే ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఈ ఫోటోకని పేస్ట్ చేసేసేయండి. ఇలా లాస్ట్ బిగ్ మార్ దగ్గరికి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్కి ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్స్ కానీ ఇలా కొంచెం యాడ్ చూసుకోండి. ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.